హైదరాబాద్ వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి కొండాపూర్ నుంచి నిర్మించిన కొత్త ఫ్లైఓవర్ మరికొద్ది రోజుల్లో వినియోగంలోకి రానుంది. 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 200 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మరో వారం 10 రోజుల్లో ప్రారంభం కానుంది. గత ప్రభుత్వం హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించింది. అది ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. భాగ్యనగర వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే గచ్చిబౌలిలో నిర్మించినటువంటి 2 ఫ్లైఓవర్లకు అదనంగా మరొక ఫ్లైఓవర్ను కూడా సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. గత ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ శిల్పా లేఅవుట్కు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి మొదలుకొని కొండాపూర్కు గచ్చిబౌలి నుంచి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యాయి. దాదాపు 200 కోట్లతో ఈ నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 6 లైన్లుగా, అంటే 1.2 కిలోమీటర్ల పొడవుతో 24 మీటర్ల వెడల్పుతో 6 లైన్లుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ అంతా కూడా సిద్ధమైంది. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ట్రాఫిక్ను అధిగమించేందుకు దాదాపు ఇప్పటికే 42 ఫ్లైఓవర్లకు గాను 37 ఫ్లైఓవర్, ఇదొక 37వ ఫ్లైఓవర్గా మనం చెప్పుకోవచ్చు. సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణాలు కావచ్చు, అండర్ పాసులు కావచ్చు, పాదచారులు వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మించినటువంటి పనులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 42 ఫ్లైఓవర్లకు 37 ఫ్లైఓవర్లు సిద్ధమయ్యాయి. ఈ 37వ ఫ్లైఓవర్ను కూడా మరికొద్ది రోజుల్లోనే దీన్ని ప్రారంభించబోతున్నారు. ఫైనల్ టచ్అప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎల్లో బ్లాక్ కలర్ మార్కింగ్తో పాటు వైట్ కలర్, బ్లాక్ కలర్ మార్కింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ దిగగానే నేరుగా కొండాపూర్కు వెళ్లేందుకు ఈ జంక్షన్ పెద్ద ఎత్తున ఏదైతే ప్రయాణికులకు కావచ్చు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ఏర్పడుతున్నటువంటి సందర్భాల నేపథ్యంలో పూర్తిగా ఈ ఫ్లైఓవర్ కనుక ప్రారంభమైతే దాదాపు 5-10 నిమిషాల లోపే ఇటు కొండాపూర్కు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కిలోమీటర్ మేర ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కష్టాలు కూడా తీర్చనుంది. గతంలో ఏదైతే ఐకే నుంచి వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో ఐకే నుంచి కావచ్చు, శిల్పా లేఅవుట్ నుంచి కావచ్చు, ఇక అంతేకాకుండా ఏదైతే అప్పు డౌన్కు 2 ఉన్నటువంటి వెళ్ళేటువంటి వాళ్ళకు, వచ్చేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి 2 ఫ్లైఓవర్లను కూడా రైట్ సైడ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మల్టీ లెవెల్కు సంబంధించినటువంటి ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ప్రయాణికులకు, ఇటు వాహనదారులకు కూడా ఇబ్బందులు తప్పేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇటు లైటింగ్ సిస్టమ్తో పాటు పూర్తి స్థాయిలో భద్రతా పరంగా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ప్రతి క్షణం ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎంత మేర వెళ్ళాలనే దానిపైన మార్కింగ్తో పాటు పూర్తి స్థాయిలో నెంబరింగ్ను కూడా 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ కనుక ప్రారంభమైనట్లయితే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో దాదాపు 42 ఫ్లైఓవర్లకు గాను ఇప్పటికే చాలా వరకు అవన్నీ కూడా సిద్ధమైపోయాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జులు దాదాపు సిటీలో 50 నుంచి 100 ఫుట్ ఓవర్ బ్రిడ్జులు కూడా అందుబాటులో ఉన్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ అనేది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, నాటి మున్సిపల్ శాఖ మంత్రి సిటీలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు అన్నీ కూడా కట్టించడం జరిగింది. అవన్నీ కూడా సిద్ధమయ్యాయి. అటు షేక్పేట్ ఫ్లైఓవర్తో పాటు కొండాపూర్ ఫ్లైఓవరు, గచ్చిబౌలి ఫ్లైఓవరు, అంతేకాకుండా నాగోల్లో ఉన్నటువంటి కొన్ని ఫ్లైఓవర్లతో పాటు ఎల్బీ నగర్లో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఉంటుంది. అక్కడ అండర్ పాస్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తి స్థాయిలో దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులు పూర్తిగా మిగిలినటువంటి నేపథ్యంలో అవి కూడా పూర్తయిన వెంటనే మరొక వారం 10 రోజుల్లోనే ఈ ఫ్లైఓవర్ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు హైదరాబాద్కు ఎంతో మేలు చేశాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, ఏ ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు, ఏ ఒక్క ఫ్లైఓవర్ కూడా నిర్మించలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ప్రారంభించి తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో నాడు కేసీఆర్ తలపెట్టినటువంటి హైదరాబాద్ అభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున వాటన్నిటికీ దోహదపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలు అనేది దాదాపు 42 ఫ్లైఓవర్లు నిర్మాణం జరిగాయంటే ఏ మేరకు హైదరాబాద్ అభివృద్ధి చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్ వాసులకు ఎంతోగానో ఇవి మేలుపడ్డాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ గచ్చిబౌలి ఫ్లైఓవర్ అనేది, కొండాపూర్ ఫ్లైఓవర్ అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే ప్రయాణికులకి, వాహనదారులకు కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. కెమెరామెన్ బాలుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.